హాయ్ వెల్కమ్ టు ఈటీ. కోట శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చి ఆదివారం అందరినీ వదిలి వెళ్లిపోయిన సంగతి తెలిసింది. 700కు పైగా సినిమాలలో నటించి ప్రతి పాత్రలోనూ ఆడియన్స్ను మెప్పించిన ఆయన నటుడిగా అన్నీ సాధించారు. కానీ ఓ లోటు మాత్రం ఆయనకు అలానే ఉండిపోయింది. అదే సీనియర్ ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. కోట ఇండస్ట్రీలోకి వచ్చే నాటికే సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి సీఎంగా బిజీ అయిపోయారు. దీంతో వారిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వలేదు. 1987లో సి ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో కోట టైటిల్ రోల్ చేస్తూ మండలాధీశుడు అనే సినిమా చేశారు. ఎన్టీఆర్ రూలింగ్ ఆయన్ని ట్రోల్ చేయడానికి ఆ సినిమా తీయడంతో థియేటర్లలో మండలాధీశుడు ఫ్లాప్ అయింది. దీంతో టీడీపీ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కోటపై చాలా పగబట్టారు. అందులో భాగంగానే ఓసారి కోటపై దాడి కూడా చేయబోయారు. అయితే వీటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా ఎన్టీఆర్ మాత్రం ఆయన్ను క్షమించేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొన్నాళ్లకు మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేసినప్పటికీ అప్పుడు కూడా ఆ సినిమాల్లో నటించే అవకాశం కోటకు రాలేదు. ఎట్టకేలకు మేజర్ చంద్రకాంత్ సినిమా కోసమని డైరెక్టర్ రాఘవేంద్రరావు నుంచి కోటకు పిలుపు వచ్చినప్పటికీ కాల్ షీట్స్ దొరకకపోవడంతో ఆ అవకాశాన్ని కూడా కోట వాడుకోలేకపోయారు. దీంతో ఎన్టీఆర్తో సినిమా చేయాలి అనే కోరిక కోటకు కలలానే మిగిలిపోయింది. సీనియర్ ఎన్టీఆర్తో మిస్ అయిన అవకాశాలను కోట శ్రీనివాసరావు అతని మనవుడైన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో నటించి కొంతవరకు తన కోరికను తీర్చుకున్నారు. కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్కు తీరని లోటు అని, ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు కోట అని, తన జర్నీలో ఆయనతో నటించిన క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయము అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని, కోట శ్రీనివాసరావు ఒక్కరే అని, ఆయన లాంటి నటుడు మరొకరు రాలేరు అని జూనియర్ ఎన్టీఆర్ కోట గురించి అన్నారు.